గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకు రావలెనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. ఈ వచనంలో మనం చూసినట్లయితే లోబడి ఉండి అతిశయించుచున్నాము అనే మాటను తీసుకుందాం. అసలు ఈ చాప్టర్ అంతా కూడా కొరింథీలో కొంతమంది తమను తాము హెచ్చించుకుని వారికి వారే కంపేర్ చేసుకుని మేమెంత గొప్పలు అంత గొప్పలు అని అతిశయిస్తున్నారట. మనం ఎవరితో అయినా కంపేర్ చేసుకోవడానికి ఈ లోకంలో ఎవ్వరూ కూడా మనకి ఒక ఐడియల్ లైఫ్ లీడ్ చేసిన వారు ఎవరు కాదు. ఒక ఎగ్జాంపులరీ సాక్షార్థమైనటువంటి జీవితం, మచ్చ డాగు లేని యథార్థమైన జీవితం జీవించిన వారు ఎవరూ లేరు. పైకి అందరూ మంచిగా కనబడచ్చు, అంతరంగం ఎవరికీ తెలియదు. కానీ దేవుడు అంతరంగానే చూసేవాడు. అంతరంగం తెలియకుండా ఏం కంపేర్ చేసేసుకుని మనం ఏం గొప్పలు అని మనకు మన సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటాం. మనం కంపేర్ చేసుకోవాల్సింది మన ప్రభువునే. ప్రభువుతో నిన్ను కంపేర్ చేసుకుని అతిశయించగలవా? ఇంపాసిబుల్. పక్కనోడితో ఈ పాస్టర్ ఇంకో పాస్టర్ని చూసి అతనికన్నా బాగా వాక్యం చెప్పగలను, లేకపోతే ఈ డాక్టర్ పక్కన ఇంకో డాక్టర్ని చూసి ఆయనకన్నా బాగా వైద్యం చేయగలను. ఇదే మన అతిశయం. కానీ పౌలు భక్తుడు ఏమన్నాడంటే, మా మేరకు మించి అతిశయించాం కానీ ప్రభువు మాకు ఇచ్చిన పనికి లోబడుట్లో అతిశయిస్తాం, విత్ ఇన్ ద బౌండరీస్లో అనే మాట ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ పౌలు గారిని వారు కామెంట్ చేశారు. ఆయన లెటర్స్లో చాలా గంభీరంగా ఉంటుంది, కానీ ఆయన వ్యక్తిగతంగా ఆయన శారీరకంగా చాలా బలహీనుడు చరిత్ర చెప్తుంది. కొంతమంది థియాలజన్స్ అంటారు పౌలు గారు చాలా పొట్టివాడని, చాలా బలహీనుడిగా ఉంటాడని. వాళ్ళు పౌలు గారి పర్సనాలిటీని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. పౌలు గారు అంటున్నారు, మాకు ప్రభు ఇచ్చిన సరిహద్దులు ఏమైతే ఉన్నాయో, ఏంటా సరిహద్దులు, ఏంటా ఆర్డర్స్ ఏంటి, ఆ ఆర్డర్స్కి ఎందులో మేము విధేయత చూపాలి, అంతే తప్ప అంతకు మించి మా అతిశయాలు మాకు అవసరం లేదు. ప్రభు మీ వరకు వెళ్ళమన్నాడు, వచ్చాం. మీ వరకు మేము యథార్థంగా వాక్యం చెప్పాం. ఆ వాక్యానికి మా ప్రభు మాకు ఇచ్చిన ఆజ్ఞకి మేము లోబడ్డాం. అందులో తప్ప మరి దేనిలోనూ అతిశయించమంటున్నాడు. ఈరోజు మన జీవితం కూడా అలాగే ఉందా? ఎవరినన్నా చూసి, మనకన్నా తక్కువ వారిని చూసి, తక్కువ అంటే ఎందులో అయినా సరే, టాలెంట్లో అవ్వచ్చు, అందంలో అవ్వచ్చు, బలంలో అవ్వచ్చు, డబ్బులో అవ్వచ్చు, జ్ఞానంలో అవ్వచ్చు, వాళ్ళని చూసి నేను తనకన్నా చాలా బెటర్ అని అతిశయించే స్థితిలో ఉంటే కనుక ఆత్మీయ అజ్ఞానంలో ఉన్న వారంగా మనం ఉంటాం. అందుకని కింద అదే అధ్యాయం కిందకు వస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువుకు లోబడుట యందు, ప్రభువుని తన సొంత రక్షకునిగా చేసుకున్నందుకు, ప్రభు యొక్క సేవలో ఆనందిస్తున్నందుకు, ప్రభు సేవ చేసే భాగ్యం ఇచ్చినందుకు, లేక పాస్టర్ అవ్వక్కర్లేదు, నా వృత్తిలో నేను ప్రభువుకి సాక్షిగా ఉన్నందుకు అతిశయిద్దామే తప్ప అంతకు మించి మన సొంత టాలెంట్స్లో అతిశయించడానికి వీలు లేదు. ఎవరితో కంపేర్ చేసుకోకూడదు. మనం కంపేర్ చేసుకుంటే ప్రభు అయిన యేసయ్యతోనే కంపేర్ చేసుకోవాలా. ప్రభు అయిన యేసయ్యతో కంపేర్ చేసుకున్న జీవితము ఏ కోణంలో కూడా అతిశయించదు. అటువంటి దేవుని కలిగి ఉన్నానని అతిశయిస్తాం అంతే. కాబట్టి అటువంటి ఈ లోకానుసారమైన అతిశయాలు ఆత్మీయ స్థితిని దిగజార్చుతాయే తప్ప పెంచవు. కాబట్టి ఎందులో కూడా పక్కన వాళ్ళతో పోల్చుకోవద్దు. వాళ్ళకన్నా నేను బెటర్ అనుకోవద్దు. అనుకుంటే మనమే ఆత్మీయంగా తగ్గిపోతాం. మనం ఎప్పుడు కూడా చూసుకుని ఫాలో అవి కాపీ చేసి ఇమిటేట్ చేయవలసింది ప్రభు అయిన యేసయ్యను. ఆయనలో ఆనందిస్తూ ఆయనకు లోబడుటలో అతిశయిద్దాం. అట్టి అతిశయమే మనకి ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ లోకము రకరకాల అతిశయాలతో గొప్పలతో నిండిపోయిన లోకం నాయన. మరి ఎవరికి వారు తమ గొప్పతనాన్ని మేము చెప్పుకునే స్థితిలో ఉంటే, దీనివల్ల ప్రభువా నాయన మా ఆత్మీయ జీవితం పెరగదు కానీ తగ్గుతుంది. కాబట్టి మా మాటల్లో, తలంపుల్లో ఎందులో కూడా ఇతరులతో పోల్చుకుని అతిశయించకుండా యేసయ్యా నిన్ను చూసి, నీ జీవితాన్ని చూసి, నీ జీవితమును మేము కాపీ చేస్తూ నీ వాక్యాలకి మేము లోబడుటను బట్టే మేము అతిశయించాలి తప్ప
నిన్ను కలిగి ఉన్నందుకే అతిశయించాలి తప్ప వేరే అతిశయాలు ఏమీ మాలో ఉండకుండా చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మదేవుని అభిషేకము నిత్యము క్రీస్తులో అతిశయించే భాగ్యం మనకు అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.